ప్రైవేట్ స్కూల్స్లో పంపిస్తే ఒక సంస్కారం ఉండేది, తల్లిదండ్రుల పిల్లగాళ్ళ మీద ప్రేమ ఉండేది. పెద్దగైన తర్వాత ఆ పిల్లగాళ్ళే అంటారు, నాయన అమ్మ మీరు ప్రేమ ఇచ్చిందా నాకు, నేను పుట్టగానే 5వ సంవత్సరంలో నాకు పంపించారు, నాకు ఎక్కడ ప్రేమ ఇచ్చారు. ఆ ముఖ్య ఉద్దేశం వస్తుంది. ఇలా నేను కళ్ళతోని చూస్తున్నాను, వింటున్నాను. పెద్ద పెద్ద ఇంట్లో తల్లిదండ్రులకు పిల్లగాళ్ళు అదే చెప్తున్నారు, ప్రైవేట్ అయిన తర్వాత మాకు ప్రేమ ఇచ్చిందా, మాకు మంచి సంస్కారం నేర్పిందా, 5వ సంవత్సరాల నుంచి మాకు మీ దగ్గరికి వెళ్ళి దూరం చేసుకొని మమ్మల్ని దూరం చేశారు. అటువంటి పరిస్థితి ఈరోజు వస్తుంది. ఇప్పుడే మన గోపాలకృష్ణ సార్ చెప్పారు, కనీసం పిల్లగాళ్ళకు 4th వరకు వాళ్ళకు ఏం అవగాహన ఉండదు. 4th వరకు స్నానం చేయాలంటే ఏర్పాటు కాదు, పుస్తకాలు చదవాలంటే ఏర్పాటు చేయదు. అటువంటి పిల్లగాళ్ళకు మీరు గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో పంపిస్తుంది చాలా తప్పు. నేను వచ్చిన తర్వాత ప్రతి స్కూల్లో కానీ ఎంఈఓలకు కానీ నేను ఒకటే చెప్తున్నాను, బడి బాట ప్రోగ్రాం పెట్టిండ్రు గవర్నమెంట్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు 10 సంవత్సరాల్లో పుస్తకాలు లేకుండా, డ్రెస్సెస్ లేకుండా, కానీ ఇన్ టైము జూన్ నెలలోనే పిల్లగాళ్ళకు పుస్తకాలు, పిల్లగాళ్ళకు డ్రెస్సెస్ గవర్నమెంట్ కూడా, మన ముఖ్యమంత్రి కూడా ఎడ్యుకేషన్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. దానికోసం దయచేసి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, పిల్లగాళ్ళకు 1st నుంచి 4th మనం సంపాదించిన డబ్బులు బీద వాళ్ళకు అందేయాలా, బీద వాళ్ళకు సాయం చేయాలా అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఏదైతే అమెరికాలో ఉండి కూడా సాయం చేస్తుందంటే చాలా గొప్ప విషయం. ఇంకా స్కూల్ గురించి, విద్యార్థుల గురించి చాలా మంచిగా చక్కగా నారాయణ రెడ్డి గారు చెప్పారు. వాస్తవంగా ఈరోజు చూస్తే ఒక ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులకు, మన పిల్లగాళ్ళకు ప్రైవేట్ స్కూల్లో చదివించాలి. ఆ ప్రైవేట్ స్కూల్లో ఏముంది, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఎడ్యుకేషన్ చదివించే వాళ్ళు టీచర్స్ ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళకి కరెక్ట్ ఎడ్యుకేషన్ ఇస్తారా లేదా, అది ఈరోజు తల్లిదండ్రులకు లేదు. ఎందుకంటే మన పిల్లగాడు మన దగ్గరికి వెళ్ళిపోవాలా, ఎక్కడన్నా ఉండాలా, ఏ హాస్టల్లో ఉండాలా, ఎక్కడ ఉండాలా, నా దగ్గర అది చాలా ఈరోజు పేరెంట్స్ తప్పు చేస్తున్నారు. ఫీజు కూడా కంపౌండర్ కావాలని అది పేమెంట్ కాదు. మన భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన నియోజకవర్గంలో మన గోదావరి తీరాన కాపాడటం లేదు. దానికోసం మంచి చదువులు ఏరుంది, ఉపాధ్యాయులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మంచి భోజనం అయ్యేది. ఇలా మధ్యాహ్నం భోజనం, మంచి డ్రెస్సెస్, మంచి పుస్తకాలు, అన్ని విధాలుగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే నారాయణ రెడ్డి గారు